బ్రేకింగ్ న్యూస్. రెండు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతూ ఉండగా ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,71,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కేరళలో 3 కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ వరుసగా 3వ సారి అధికారం దక్కించుకుంటామని అంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి సైతం ఈసారి వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధిస్తాము అనే ఆశతో ఉంది. సీఎం పినరయి విజయన్ ధర్మడం నుంచి బరిలో ఉన్నారు. ప్రతిపక్ష నేత సతీశన్ పరవూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నెమం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇటు అస్సాంలోని 126 నియోజకవర్గాలలో 31,490 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో బీజేపీ, అసోం గణ పరిషత్ కలిసి హ్యాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో అసోం సమ్మిళిత్ మోర్చా సైతం గెలుపు తమదేననే విశ్వాసంతో ఉంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో ఓట్ల సమీకరణాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సజావుగా జరుగుతోంది. దాదాపు 9,50,000 మంది ఓటర్లు 294 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. పుదుచ్చేరి, కరైకల్, మాహే, యానం సహా పుదుచ్చేరి వ్యాప్తంగా మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో 30 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తున్నారు. కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ సరళి గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, ఈ రెండు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పోలింగ్ సరళి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ రోహిత్, రెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 296 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ అనేది కొనసాగనుంది. ప్రజెంట్ అయితే ఇది పుదుచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో సజావుగానే ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో కీలక నేతలందరూ కూడా, ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, కీలక నేతలు, మంత్రులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇటు కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు వీడి సతీశన్, కేరళ రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నేత, సీఎం అభ్యర్థి బరిలో ఉన్న వీడి సతీశన్, మరోవైపు సుధాకరన్, వీరందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీణా జార్జ్, మరోవైపు సినీ నటులు కూడా పృథ్వీరాజ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఇటు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత, పుదుచ్చేరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు పుదుచ్చేరిలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని కూడా పుదుచ్చేరి ప్రజలు కోరుకుంటున్నారంటూ కూడా, ఇప్పుడు అధికారంలోకి మేమే వస్తామంటూ నారాయణ స్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు కేరళలో కూడా
మూడోసారి మేమే అధికారంలోకి వస్తామంటూ పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మా వైపు ఉన్నారు, ఎటువంటి మతతత్వ ప్రచారాలు మాపైన పనిచేయవు, ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కడతారు, మళ్ళా మాకే విజయాన్ని కట్టబెడతారంటూ కూడా పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఈసారి మాకు అవకాశం కల్పిస్తారు, మేమే 100 సీట్లకు పైగా విజయంతో సీఎం పీఠం మీద కూర్చుంటామంటూ కూడా ఇటు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే అస్సాంలో అధికార మార్పిడి జరగబోతుంది, అవినీతి అక్రమాలకు అడ్డాగా అస్సాం మారిపోయింది, ఈసారి కాంగ్రెస్ అధికారులకు రాబోతున్నట్టు కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు కానీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి వీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఒక్క ఓటును వినియోగించుకోవాలి, వారికి ఎవరు న్యాయం చేస్తారనిపిస్తే వారికి ఓటు వేయాలి, వారి ప్రభుత్వాన్ని వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకోవాలనేది ప్రధానంగా అన్ని పార్టీల అగ్రనేతలందరూ కూడా ట్విట్టర్ వేదికగా ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇటు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇటు భద్రత పరంగా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎండ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు, త్రాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు మెడికల్ డిస్పెన్సరీస్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఎవరికైనా కళ్ళు తిరగడం కానీ నీరసం లాంటివి ఏమైనా వస్తే అటువంటి వారికి ట్రీట్మెంట్ అందించేందుకు మెడికల్ క్యాంప్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇప్పుడు ఇటు కేరళలోని 140 స్థానాలు, అస్సాంలోని 126, పుదుచ్చేరిలోని 30, మొత్తం 296 స్థానాలకు ఎన్నికల పోలింగ్ అనేది 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి మేమే అధికారంలోకి వస్తామంటే మరోసారి మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా అధికార పార్టీ నేతలైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేసీ వేణుగోపాల్ కానీ, మరొక పినరయి విజయన్, వీడి సతీశన్, సుధాకరన్ వీరందరూ కూడా ఈసారి కాంగ్రెస్ అనేది డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది, 100 సీట్లకు పైగా మేము అధికారంలోకి వస్తాము, విజయం సాధిస్తామనేది కాంగ్రెస్ చెబుతుంటే మూడవసారి మళ్ళా మాకి విజయం కట్టబెడతారంటూ కూడా పినరయి విజయన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు అస్సాం విషయానికి వస్తే అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ భార్యకు సంబంధించిన పాస్పోర్ట్ వివాదం అనేది కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా ఈ పాస్పోర్ట్ వివాదానికి సంబంధించి కొన్ని విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ ఖేరాను అరెస్ట్ చేసేందుకు కూడా ఇటు అస్సాం పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పాస్పోర్ట్ వివాదం అనేది కొంత ఈ హేమంత్ బిశ్వ శర్మ కుటుంబానికి కానీ, మరోవైపు బీజేపీకి కానీ ఇక్కడ కొంత మైనస్గా మారే అవకాశం ఉంది, అది మాకు ప్లస్గా మారుతుంది అంటూ కూడా కాంగ్రెస్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేది ఇటు అస్సాం సంబంధించిన ముఖ్య నేతలు కానీ, ఇటు బీజేపీ నేతలంతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. పుదుచ్చేరి 30 స్థానాలను పుదుచ్చేరిలో దాదాపు 1000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుత పుదుచ్చేరి సీఎం కానీ, మాజీ సీఎం నారాయణ స్వామి వారందరూ కూడా వారి ఓటు హక్కులను వినియోగించుకుంటూ తమదే విజయం అంటే కూడా వారంతా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటు పోలింగ్ బూతుల్లోకి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే సందర్భంలో కూడా అందరినీ ఓటర్ ఐడి కానీ వారు ఏదైతే ఐడెంటిటీ కార్డు తీసుకొస్తున్నారో అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వారిని తనిఖీలు చేసిన తర్వాత వివరాలు సేకరించిన తర్వాత మాత్రమే పోలింగ్ బూతుల్లోనికి వారందరినీ కూడా అనుమతిస్తున్నారు. ప్రజెంట్ అయితే ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఉదయం 9:30 ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎంతవరకు నమోదైంది అనేది కూడా మొత్తం పోలింగ్ ట్రెండ్స్ అనేవి 9:30 కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు సమస్యాత్మక ప్రాంతాలు, తీవ్ర సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు. నిజానికి ఇటు అసోం అటు కేరళలో ఒక సారూప్యత కనిపిస్తుంటుంది. 2 చోట్ల కూడా హ్యాట్రిక్ విజయం కోసం అధికార పార్టీలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో అక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ పై ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? రైట్, ఇటైతే మీరు అన్నట్లుగా అస్సాంలో అలాగే కేరళలో హ్యాట్రిక్ విజయం కోసం అధికార పార్టీలు ధీమా వ్యక్తం చేస్తూనే మేమే విజయం సాధిస్తామంటూ ఇక అత్యంత సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను గుర్తించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిరంతరం పెట్రోలింగ్ వాహనాలతో పోలీసులు పహారా కాస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వాహనాలు కానీ కనిపిస్తే అటువంటి వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు, వారి వివరాలు సేకరిస్తున్నారు. తర్వాతనే వారిని విడిచిపెడుతున్న పరిస్థితి అయితే ప్రజెంట్ ఇటు అస్సాం కానీ కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో కొనసాగుతోంది. కానీ
గెలుపుపై ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం వల్ల ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ మేము చేసిన సంక్షేమం అభివృద్ధి మాకు మరొకసారి విజయాన్ని కట్టబెడతాయి, ప్రజలందరూ కూడా కేరళ ప్రజలు మా వైపు ఉన్నారంటూ విజయం చెబుతుంటే, ఇటు అస్సాంకు సంబంధించి బీజేపీ మా వైపు ఉన్నారు, మళ్ళీ మాకు మూడోసారి అధికారానికి సీఎం పీఠం అనేది బీజేపీకి కట్టబెడతారు అనేది ఇటు అస్సాం బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ హిమంత బిశ్వ శర్మకు ప్రధానంగా మైనస్ అయ్యేది పాస్పోర్ట్ వివాదం అనేది. వారి భార్యకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయనేది ఒక ఆరోపణ కాంగ్రెస్ చేస్తుంటే, మరోవైపు ఇటు గౌరవ్ గోగోయ్ అస్సాంకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ ఎంపీ గౌరవ్ గోగోయ్ భార్యకు సంబంధించి కూడా వివాదం అనేది కొనసాగుతుంది. ఇలా భార్యలకు సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ పార్టీకి మైనస్ ఏ పార్టీకి ప్లస్ అనేది కూడా తెలియాల్సి ఉంది. కానీ ఓటర్ నాడి ఎటువైపు ఉంది, వారు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, వారేసిన ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఎవరిని విజయం వరించబోతుందని చూడాలంటే మాత్రం మే 4 వరకు ఆగాల్సిందే, అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. కానీ ఈలోపు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎవరి అంచనాలు విశ్లేషణలు ఏంటి? నిజానికి ఒకసారి పుదుచ్చేరిని పక్కన పెడితే అటు అస్సాం కానీ ఇటు కేరళ కానీ ఈసారి ఫ్యాక్టర్ ఏం కాబోతోంది? నిజానికి కేరళ ప్రజలు ఎప్పుడు అధికారాన్ని మారుస్తూ ఉంటుంటారు, కానీ పినరయ్ విజయన్ దాన్ని తుడిపేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చారు, మూడోసారి ఇప్పుడు అధికారాన్ని హ్యాట్రిక్ విజయం కోసం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఉన్న అవినీతి గురించి వీటి గురించి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. మరోవైపు పినరయ్ విజయన్ పట్ల కొంత సానుకూలత కనిపిస్తున్నా ఎక్కువ అవినీతి గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి అక్కడ వివరించారు. అక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తాము అని హామీలు కూడా ఇచ్చారు. అవసరమైతే నన్ను అడగండి అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్న మాటలు కనిపిస్తున్నాయి. సో ఈసారి ఎన్నికల్లో ఏది ఫ్యాక్టర్ కాబోతుందనే చర్చ జరుగుతోంది. రైట్, డెఫినెట్గా ఒకవైపు అభివృద్ధి చేశాము, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వారు అధికార పార్టీ నేతలు అస్సాం కేరళలో ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ 10 సంవత్సరాల పాటు వారు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అనేది ఎక్కువ జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయిందని ప్రధానంగా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక తెలంగాణలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ ఆ పార్టీ అవినీతికి పాల్పడింది అనేది ప్రజలకు తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, తెలంగాణలో విజయం సాధించింది. అట్ ద సేమ్ టైం ఇటు కేరళలో కూడా పినరయ్ విజయన్ అభివృద్ధి చేశారు, ఎట్ ద సేమ్ టైం అవినీతి కూడా ఎక్కువగా జరిగింది, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. మంత్రులు కమిషన్తో ఏదైతే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారి దగ్గర కానీ కంపెనీల దగ్గర కానీ కమిషన్లు దండుకున్నారు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ప్రజలకు తీసుకువెళ్లడంలో మేము సక్సెస్ అయ్యాము, 100 సీట్లకు పైగా మేము విజయం సాధిస్తాము. ఇటు తెలంగాణలో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అవే సంక్షేమ పథకాలు ఇక్కడ కేరళలో కూడా అమలు చేస్తాం, ఇక్కడ కర్ణాటకలో అమలు చేస్తున్నాం, అలాగే తెలంగాణలో అమలు చేస్తాము, ఇప్పుడు కేరళలో కూడా అమలు చేస్తామనేది కూడా ఇటు కాంగ్రెస్ అగ్రనేతలు చెప్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో అదే హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కేరళలో డెఫినెట్గా ఈసారి యూడీఎఫ్ అనేది అధికారంలోకి రాబోతుంది, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే 100 సీట్లు వారైతే ఉన్న 140 స్థానాల్లో 100 సీట్లకు పైగా మేము విజయం సాధిస్తాము, అధికారంలోకి వస్తాము, సీఎం పీఠం మీద కాంగ్రెస్ కూర్చోబోతుంది, అంటే యూడీఎఫ్ అభ్యర్థి కూర్చోబోతున్నారు అనేది కాంగ్రెస్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, కానీ మేము ఈ 10 సంవత్సరాల కాలంలో మేము అభివృద్ధి చేసి చూపించాము, ఇక మీదట మరింత అభివృద్ధి చేస్తాం, మాకే కేరళ ప్రజలు పట్టం కడతారు, ఏదైతే మతతత్వ ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మతతత్వ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నాయి, అవి మా మీద ఎక్కువగా ఇంపాక్ట్ కనిపించవు, చూపించవు, ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మాకే మూడోసారి అధికారాన్ని కట్టబెడతారంటూ కూడా కేరళ సీఎం విజయన్ అయితే ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అస్సాం విషయానికి వస్తే హిమంత బిశ్వ శర్మ అక్కడ కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ అక్కడ అస్సాంలో బీజేపీ నుంచి 2 సార్లు హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మూడోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా కుర్చీ మీద కూర్చుంటాను అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్కు గౌరవ్ గోగోయ్ వారి భార్యది ఆయనకు మైనస్గా ఉంది, ఇటు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వారి కుటుంబాలకు సంబంధించిన హిమంత బిశ్వ శర్మ భార్య ఇష్యూ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇద్దరికి సంబంధించిన భార్యల ఇష్యూ అనేది పార్టీలకు వ్యక్తిగతంగా ఇద్దరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి ఇరు పార్టీలు కూడా ఇటు బీజేపీ గౌరవ్ గోగోయ్ భార్యకు సంబంధించి పౌరసత్వానికి సంబంధించి వివాదం అనేది తెర మీదకి తీసుకొస్తుంది, మరోవైపు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య వద్ద పాస్పోర్ట్లు అనేవి ఎక్కువగా ఉన్నాయి,
అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు తీసుకెళ్లడం మేము సక్సెస్ అయ్యాము, అక్కడ అధికార మార్పిడి జరుగుతుంది, ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వస్తుంది అనేది వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎవరికి ఊహాగానాలు వారు వ్యక్తపరుస్తున్నారు. కానీ ఓటరు నాడి ఓటర్ దేవుళ్ళు ఎటువైపు ఉన్నారు, ఎవరి వైపు వారు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి ఓటు వేశారు అనేది కూడా చూడాల్సింది. ఓటరు తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు కాబట్టి ఇప్పుడు ఓటింగ్ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 6 గంటల వరకు ఎవరైతే లైన్లో ఉంటారో వారందరూ కూడా నైట్ అంతా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మరి కాసేపట్లోనే తొలి ట్రెండ్స్ అనేవి వెలువడే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాల దగ్గరకు వస్తున్న ప్రజల్లో ఎటువంటి మూడ్ కనిపిస్తోంది అంటే వాళ్ళు 2 సార్లు ప్రభుత్వంతో పాలనతో విసిగిపోయాము అన్న మూడ్ కనిపిస్తోందా, అధికారాన్ని మార్చాలి అన్న మూడ్ కనిపిస్తోందా, ఎటువంటి మూడ్ కనిపిస్తోంది వాళ్ళలో? ఎక్కువ మంది ఎవరు వస్తున్నారు పోలింగ్ కేంద్రానికి? అఫ్ కోర్స్ ఎర్లీ అవర్స్ అయినప్పటికీ మహిళలు ఎక్కువ మంది వస్తున్నారా, పురుషులు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారా, యూత్ వస్తున్నారా? రైట్, ఇప్పుడు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారికి కూడా పార్టీల అగ్రనేతలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోండి, ఎవరు కూడా ఇళ్లలో కూర్చోవద్దు, ఓటును దుర్వినియోగం చేయొద్దు, తమ భవిష్యత్తుకు తామే బాటలు వేసుకోండి, తమకు ఎవరైతే ప్రభుత్వం తమకు ఉద్యోగాలు కానీ తమకు నమ్మకంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వారికే ఓటు వేయండి అనేది పిలుపునిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా మీరు అడిగినట్లు ఇటు మహిళలు మొదటి నుంచి కూడా ఉదయం 7 గంటల మహిళలు ఎక్కువగా అక్కడ ఓటర్లు ఓటింగ్ నిర్వహించేందుకు ఎక్కువగా వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. తర్వాత పురుషులు కూడా వస్తున్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో మహిళలు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడిప్పుడే ఇక పోలింగ్ బూత్లకు భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేరుకున్నారు. కానీ ఎవరు కూడా అంటే ఇక్కడ ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా అంటే బయటికి చెప్పడం ద్వారా, ఎవరికి ఓటు వేస్తున్నాం బయటికి చెప్పడం ద్వారా ఫర్దర్గా అధికారంలోకి వచ్చిన పార్టీ వారిని టార్గెట్గా చేసుకుని వారికి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్ కానీ, ఇతరత్ర కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు ఆపివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా బయటకు వ్యక్తపరచడం లేదు. కానీ అంతర్గతంగా మాత్రం కొంతమంది అధికార మార్పిడి జరగాలి, నెక్స్ట్ ఒక్కసారి కాంగ్రెస్కు ఛాన్స్ ఇవ్వాలి అనేది ఒకవైపు ఇటు కేరళలో చెప్తున్నప్పటికీ కూడా మరికొంతమంది విజయానికే మరొకసారి అవకాశం ఇవ్వాలి. అంటే ఇప్పటి వరకు కూడా కేవలం ఒక కేరళలో మాత్రమే సిపిఐ పార్టీ అనేది విజయం అధికారంలో ఉంది. అక్కడ కూడా అధికారం కోల్పోతే పార్టీ భవితవ్యం ఏంటి అనేది కూడా కొంత పునరాలోచనలో పడినట్టు కూడా తెలిసింది. దానిలో భాగంగా మరొకసారి అవకాశం ఇవ్వాలని మరికొంతమంది ఇటు విజయన్ వర్గం అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అస్సాం విషయానికి వస్తే కూడా అస్సాంలో కూడా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కువగా ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధించే అవకాశం ఉందని మరికొంతమంది అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా ఒక ఓటర్ నాడి ఎటువైపు ఉంది, ఓటర్ దేవుళ్ళు ఎవరికి పట్టం కడతారనేది కూడా చూడాల్సింది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మే 4వ తేదీన ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆ రోజు అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొదటగా దానికన్నా ముందు ఈ ఏదైతే సర్వే సంస్థలు కూడా వారి అంచనాలను విడుదల చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. రైట్ శివ, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కేరళ, అసోం, పుదుచ్చేరిలో జరుగుతున్న పోలింగ్ సరళిని. పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ కేంద్రాల దగ్గరకు చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేరళ, అసోం, పుదుచ్చేరి ఈ ఎన్నికల్లో కేరళకి, అసోంకి ఒక సారూప్యత కనిపిస్తోంది. కేరళలో పినరయి విజయన్ 3వ విజయంపై కన్నేశారు. అలాగే అసోంలో కూడా హేమంత్ బిశ్వ శర్మ 3వ విజయంపై కన్నేశారు. కానీ అక్కడ ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారు? ఈసారి యూడీఎఫ్కు కేరళ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా కేరళ ఎన్నికల ఫలితాల గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారాన్ని నిర్వహించారు. కేంద్రంలో ఒక మోదీ అన్నారు, కేరళలో ఇంకొక మోదీ పినరయి విజయన్ అంటూ ప్రచారాన్ని ఉర్రూతులూగించారు రేవంత్ రెడ్డి. మరి మే 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. సాయంత్రానికి ఓటింగ్ పర్సంటేజ్ గతంతో పోలిస్తే ఎంత పెరిగింది? ఈ పోలింగ్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. బిగ్ టీవీ కేరళ టీం చాలా వేగంగా అక్కడ పనిచేస్తూ ఉంది. సో కేరళ వ్యాప్తంగా మొత్తం పోలింగ్ సరళిని అందరికంటే వేగంగా మినిట్ టు మినిట్ అందించడానికి బిగ్ టీవీ అన్ని